కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు సార్. మా రాష్ట్రానికి మా ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాల్ని గుర్తుపెట్టుకున్న మా రాష్ట్ర ప్రజలు మీరు మరింతగా పెద్ద మనసుతో ఆ పెద్ద మనసు చూపితే అలా మీరు చూపించే ఆ పెద్ద మనసును మీరు చేసే ఆ మంచిని కూడా గుర్తు పెట్టుకుంటారు అని మరోసారి తెలియజేస్తున్నాను. ఏం పిల్లడు వెళ్దాం వస్తావా అంటూ ఈరోజు మనం తలపెట్టిన ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా కదిలి రావటం కనిపిస్తా ఉంది. ఈరోజు ఇక్కడ ఇదే నేల మీద నడియాడిన మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలి అనంటే వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అంటూ కదిలి వస్తూ కనిపించే లక్షల జన సందోహం ఈరోజు మన ఎదుట ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న మన విజయనగరం వాసి మహాకవి గురుజాడ మాటలు మనందరికీ కూడా కర్తవ్య బోధ చేస్తున్నాయి. ప్రజల అభిమానంతో పాటు వారి ఆకాంక్షలకు ఈ జనం ఇక్కడికి వచ్చిన ఈ జనసాగరం అద్దం పడతా ఉంది. దాదాపుగా 10,742 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తన చేతుల మీదుగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు ఈ అశేష జనవాహిని తరపున రాష్ట్ర ప్రజలందరి తరపున నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను శ్రీ నరేంద్ర మోడీ గారికి. ప్రజల ప్రభుత్వంగా గడిచిన 3.5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో పిల్లల చదువులైతేనేమి, ప్రజలందరికీ వైద్యం ఆరోగ్యమైతేనేమి, రైతుల సంక్షేమం అయితేనేమి, సామాజిక న్యాయమైతేనేమి, మహిళా సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి పరిపాలన ఈ రెండింటిని వికేంద్రీకరణ అయితేనేమి, పారదర్శకత గడప వద్దకే పరిపాలన అయితేనేమి, ఇవి ఈ 3.5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో మా ప్రాధాన్యతలుగా అడుగులు వేశాం. సార్, ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవడము అని అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామము, ప్రతి ఇంట, ప్రతి ఒక్క కుటుంబం నిలదొక్కుకోవడం అని నమ్మి ఇంటింట ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మా ఆర్థిక వనరుల్లో ప్రతి రూపాయి కూడా సద్వినియోగం చేశాం సార్. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మా శక్తి మేరకు మేము చేస్తున్న ప్రయత్నాలకు పెద్దలు, సహృదయులు అయిన మీరు మీ సహాయ సహకారాలు మరింతగా అందించి మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ సభాముఖంగా ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాను. 8 ఏళ్ల క్రితం తనకు తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదు సార్. మా గాయాలు మానేలా మా రాష్ట్రం జాతీయ స్రవంతితో పాటు అభివృద్ధి చెందడానికి వీలుగా మీరు సహృదయంతో, విశాల హృదయంతో చేసే ప్రతి ఒక్క సహాయం, మీరు మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ, మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి మా రాష్ట్ర పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని
ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను సార్, మీరు మా రాష్ట్రం కోసం, మా ప్రజల కోసం చేసే ఏ మంచైనా కూడా ఈ రాష్ట్రం, ఈ ప్రజానికం ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను సార్. ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇవాళ కానివ్వండి, ఇంతకు ముందు పలు సందర్భాలలో కానివ్వండి, విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి, పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు, ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ, మంచి చేసే మన ప్రభుత్వానికి నిరంతరం దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, పెద్దలైన మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.